హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ బ్రెడ్ పుడింగ్. ఓవెన్ లేకుండా ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఒక 5 బ్రెడ్ పీసెస్ సైడ్ కట్ చేసుకొని పెట్టుకుందాం. అలాగే 2 ఎగ్స్, 1/2 కప్ షుగర్, 1 కప్పు పాలు, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇది ఆప్షనల్, ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేయండి. ముందుగా క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ షుగర్, కొద్దిగా వాటర్ వేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే మనకి క్యారమిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడీ అయిన ఈ క్యారమిల్ని బేకింగ్ కోసం ఏ బౌల్ వాడుతున్నామో దాంట్లో కోటింగ్ వేసి పక్కన పెట్టుకుందాం. బేకింగ్ బౌల్లోనే చేయాలని ఏం లేదు, ఏ బౌల్లో అయినా రెడీ చేసుకోవచ్చు. బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో 2 ఎగ్స్, అలాగే ఒక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 కప్పు పాలు, 1/2 కప్ షుగర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బేకింగ్ బౌల్లోనే ఫిల్టర్ చేస్తూ వేసుకుందాం. ఇప్పుడు మన బేకింగ్ బౌల్ కన్నా కొద్దిగా పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకుందాం. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి బేకింగ్ బౌల్ ఉంచి దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 40 మినిట్స్ బేక్ చేసుకుందాం. ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి పుడింగ్ని టూత్ పిక్తో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మన పుడింగ్ రెడీ అయిపోయింది. దీన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా సింపుల్గా ఓవెన్ లేకుండా ఇంట్లోనే పుడింగ్ని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.